హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీ అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మధ్యలో అయితే నేనైతే వీడియోలు అసలు సరిగ్గా ఏమీ పెట్టలేదండి. వీడియోస్ అయితే నేను చేయట్లేదు. నాకు కొంచెం అది పర్సనల్ పని మీద నేను కొంచెం మిషన్ కుట్టడం కొంచెం తగ్గించాను. అలాగే వీడియోలు కూడా తగ్గించానండి. ఇక్కడి నుంచి అయితే రెగ్యులర్గా నేనైతే కటింగ్ వీడియోస్ అయితే పెడుతుంటాను. ఈరోజు వీడియోలో వచ్చేసి నార్మల్ అండి, సాదా బ్లౌజ్ అంటాం కదా, అది కటింగు ఎలా కట్ చేయాలి, ఈజీ మెథడ్లో ఎలా కట్ చేయాలి అనేది అయితే మీకు ఈరోజైతే వీడియోలో వివరంగా చెప్తానండి. లైనింగ్లో అయితే నేను ముందుగానే తడిపి ఆరబెట్టేస్తానండి. ఏ లైనింగ్ అయినా సరే వాష్ చేయకుండా అయితే మాత్రం నేనైతే బ్లౌజ్ అసలు కట్ చేయను. తర్వాత ఐరన్ కూడా చేస్తానండి. ఐరన్ చేసి మనం వాష్ చేసుకుని ఐరన్ చేసుకుని మనం బ్లౌజ్ కట్ చేసామంటే కుట్టడానికి ఈజీగా ఉంటుంది, ఫినిషింగ్ కూడా నీట్గా కనిపిస్తుందండి. ఇవి అయితే ఇప్పుడు నేను కట్ చేసే బ్లౌజులు అయితే 3 ఒకేసారండి. 3 కూడా 2/2 ఒకదానిపైన ఒకటేసి 3 బ్లౌజు ఒకేసారి కట్ చేస్తున్నాను. ఇలా కట్ చేస్తే ఏమవుద్ది అంటే మనకి టైం అనేది మనకి సేవ్ అవుతుంది. తొందరగా ఒకేసారి 3 బ్లౌజులు వస్తే తొందరగా కుట్టేసుకోవడానికి బాగుంటుంది. ఇదైతే నడుము పొడవండి. వెనకాల బ్యాక్ సైడ్ మన నడుము ఉంటుంది కదా, ఆ నడుము పొడవు తీసుకున్న తర్వాత నడుము లూజు, మనకి నడుము లూజులో 4వ భాగం ఎంతైతే వస్తుందో అంతా మనం పెట్టుకున్న తర్వాత ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా డాట్స్కి పెట్టుకోవాలి. 1.5 ఇంచు లేదా 2 ఇంచెస్ మనం ఖర్చు కోసం పెట్టుకోవాలండి. ఇప్పుడైతే షోల్డర్ వచ్చి నేను 5.5, అంటే మనం ఒక 1/4 ఇంచు కట్ చేస్తాం కదా, దాంతో కలిపి 5.5 పెట్టాను. అలాగే చంక డౌన్ కూడా 5.5 పెట్టాను. ఇప్పుడు నేను ఏదైతే మీకు నేను చంక డౌను, ఈ షోల్డరు అది ఇది అని నేను టేప్తో వివరంగా మీకు ఎలా అయితే చెప్తున్నానో, మేము కట్ చేసేటప్పుడు అయితే అంత అలాగా కట్ చేయమండి. ఎందుకంటే రెగ్యులర్గా వచ్చి బ్లౌజులు మాకంటూ ఒక అంచనా ఉంటుంది, ఈ బ్లౌజ్ ఇంత కదా ఇలా అనేసి. ఇంకా మేము ఆ బ్లౌజ్ చూసే పని ఉండదండి. ఇంకా టేప్తో మేము కొలతలు పెట్టుకుని కట్ చేసుకుంటాము. మీకు చెప్పేసరికి ఏంటంటే మీకు అర్థం అవ్వాలి కాబట్టి మేము నేనైతే అంత వివరంగా చెప్తున్నాను. లేదు అని అంటే కనుక అంతసేపు ఒకే బ్లౌజు అంతసేపు అది కొలతలు కొలిసి కరెక్ట్గా వచ్చిందా లేదని కూడా అవసరం లేదండి. కరెక్ట్గా అలా ఇది పలానా వాళ్ళు బ్లౌజు అని అంటే ఓకే, ఆవిడకి ఈ సైజు అని ఒక్కొక్కసారి వాళ్ళు మెజర్మెంట్ బ్లౌజు పంపించకపోయినా సరే మేమైతే కట్ చేసేస్తామండి. అలాగా చంక డౌన్ కూడా కరెక్ట్గా మనకి ఎంత అయితే రావాలో అంత చంక డౌన్ వచ్చింది. ఇప్పుడు షోల్డర్ అయితే పైన 2.5 ఇంచులే తీసుకుంటున్నానండి నేను. కింద అయితే 2.5, ఎవరికైనా 2.5 లేదా 2.5. మరీ చిన్న బ్లౌజ్ అయితే 2.5, లేదు కొంచెం పెద్ద సైజ్ అయితే 2.5. కరెక్ట్గా కరెంట్ అయితే పోయిందండి. ఫుల్ వర్షం చూసారా, మబ్బు మొత్తం అంతా ఎలా నల్లగా అయిపోయిందండి. ఇప్పుడు మధ్యాహ్నం టైం ఇది, కానీ ఫుల్ వర్షం అండి. ఇంకా అందుకని నేను బయటకు వచ్చి నేనైతే వీడియో చూపిస్తున్నాను పైన ఎలా ఉందనేది. కరెంట్ అయితే వచ్చిందండి ఇప్పుడు 2.5. ఒకవేళ లేదు బాగా మేము డీప్ కడతారు వాళ్ళు అనుకుని ఇలా ఉంటే కనుక పైన 2.5 పెట్టి కింద 3 ఇంచులు పెట్టుకున్న వాళ్ళకి రౌండ్ డీప్ ఎక్కువ ఉంటుంది, సరిపోద్ది. వీళ్ళకైతే అంత కట్టరండి, సమానంగా కడతారు కాబట్టి నేను కింద 2.5 పెట్టాను, పైన అయితే 2.5 ఇంచులే పెట్టాను. ఇప్పుడు మనం కరెక్ట్గా కొలతలు పెట్టుకున్నాను కదండి, దానికి ఒక 1/4 ఇంచు పైకి కట్ చేసుకున్నాము అని అంటే కనుక అది మనం కుట్టేటప్పటికి ఇప్పుడు ఏదైతే మార్క్ చేసుకున్నామో ఆ మార్క్ పైకి కుట్టు అనేది వస్తుంది. ఇప్పుడు మనం డాట్ల కోసం ఒక చిన్న టక్స్ ఇచ్చుకోవాలి. అలాగే మన సైడ్ జాయింట్ చేసుకునే దగ్గర చంక దగ్గర కూడా ఒక చిన్న టక్స్ ఇచ్చుకోవాలి. 3 బ్లౌజులు అండి ఇవి. ఇప్పుడు మనం 3 ఒకేసారి కట్ చేసాం కాబట్టి మార్కర్ వీల్స్ అని ఉంటుందండి, దాంతో కనుక మనం అలా ఒక్కసారి మార్క్ చేసాము అని అంటే కనుక డైరెక్ట్గా 3 బ్లౌజులకి వెళ్ళిపోద్దండి. మనం ఎక్కడ కుట్టాలి ఏంటి అనేది ఏముండదు. అలాగే డాట్స్ దగ్గర కూడా ఎక్కడైతే డాట్ వేస్తామో అక్కడ ఒకసారి మనం మార్క్ చేసుకున్నామని అంటే సరిపోద్ది. ఇప్పుడైతే ఫ్రంట్ అండి. ఫ్రంట్ వచ్చేసరికి మనకి బ్యాక్ సైడ్ది ఎలా అయితే ఉందో సేమ్ అలాగే మొత్తం చుట్టూరు మనం ఒక మార్క్ చేసుకున్నాము అని అంటే కనుక మనం ఇంకా పైన వేసిన బ్యాక్ ముక్క తీసేసి మనం కట్ చేసుకోవచ్చండి. మనం ఏదైతే డ్రాయింగ్ చేసుకున్నామో దాని లోపల కట్ చేసుకోవచ్చు. చంక రౌండ్ ఎలా అయితే ఉందో చంక రౌండ్ అలాగే కట్స్ దగ్గర కూడా ఒక చిన్న మార్క్ చేసుకున్నామంటే మనకి ఈజీగా అర్థమవుతుంది.
ఇప్పుడు మనం కింద నేను 2.5 పెట్టాను కదండి, పైన 2.5 పెట్టాను కదా. 2.5 కాకుండా 2.5కి మనం మార్క్ చేసుకుని పైనుంచి కిందకి ఒక మార్క్ చేసుకున్నామనంటే ఫ్రంట్ అనేది మనకి కరెక్ట్గా రౌండ్ మరీ మెడ దగ్గరికి కాకుండా కరెక్ట్గా వస్తుంది, సరిపోద్దండి. షేప్ బెల్ట్ ఎంత ఉందో చూసుకుని కరెక్ట్గా అక్కడి నుంచి ఒక 1 ఇంచ్ కిందకి పెట్టుకున్నాము అని అంటే మధ్యలో డాట్ వేయడానికి షేప్ బెల్ట్ జాయింట్ చేయడానికి సరిపోద్ది. అలాగే మధ్యలో కూడా షేప్ బెల్ట్ దగ్గర ఒక 1/2 ఇంచ్ కిందకి పెట్టుకోవాలి. ఇప్పుడు మనం ముందు చెస్ట్ దగ్గర కరెక్ట్గా సరిపోయిందా లేదా చూసుకున్న తర్వాత సైడ్ కూడా మనం మార్క్ చేసుకోవాలండి. అలాగే అది మనకు డాట్ ఎంత వెడల్పు అయితే వచ్చిందో అది కూడా మనం చెక్ చేసుకోవాలండి ఒకసారి. ఇప్పుడు మనం 2.5, ఎవరికైనా కానీ సాధారణంగా 2.5 అయితే డాట్స్ కరెక్ట్గా సరిపోతుంది. లేదు పెద్ద సైజు కొంచెం హెవీ చెస్ట్ ఉంటుంది అనుకుంటే కనుక 3 ఇంచులు తీసుకోవచ్చండి. లేదంటే నార్మల్గా 2.5 అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు మనం ఒకసారి చెక్ చేసుకోవాలి కరెక్ట్గా ఉందా లేదా అనేసి అని. ఇది మనకు సరిపోద్దండి, కరెక్ట్గా 1.5 ఇంచ్ మనకి ఖర్చుకి సరిపోద్ది. లేదు ఖర్చుకి కొంచెం ఎక్స్ట్రా ఉండాలి అని అనుకుంటే కనుక ఆ గీత పైకి కొంచెం కట్ చేసుకున్నామని అంటే కనుక చాలండి. ఇప్పుడు మనం ఎక్స్ట్రా కట్ చేసుకునే పని ఏముండదండి. కరెక్ట్గా ఎక్కడికైతే మార్క్ చేసుకున్నామో ఆ మార్క్ దగ్గర కట్ చేసుకోవాలి. అలాగే ఇక్కడ చంక డౌన్ దగ్గర మాత్రం ఒక 1/2 ఇంచు లేదా 3/4 ఇంచు మనం ఎక్స్ట్రా కొంచెం కింద కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఎక్కడైతే మనం మార్క్ చేసుకున్నామో అక్కడ చిన్న చిన్న టక్స్ ఇచ్చుకున్నాము అని అంటే డాట్ వేసేటప్పుడు మనకి ఈజీగా ఉంటుందండి. అలాగే ఇప్పుడు బెల్ట్, షేప్ బెల్ట్ ఉంటుంది కదా, అదన్నీ కలిపి ఫస్ట్ హ్యాండ్స్ తీసేసుకున్నాక అప్పుడు షేప్ బెల్ట్ కట్ చేసుకుందామండి. హెమ్మింగ్ కోసమని ఒక 1 ఇంచు మనం హెమ్మింగ్ చేయడానికి కావాలి కాబట్టి ఒక 1 ఇంచ్ తీసేసి, ఎప్పుడు కూడా మనం హ్యాండ్ పొడవు కొలుసుకునేటప్పుడు ఫ్రంట్ సైడ్ ఉన్న వైపు నుంచి కొలుసుకోకూడదండి. బ్యాక్ సైడ్ అలా పైన వేసి కట్ చేసుకోవాలి. ఫ్రంట్ ఎందుకంటే లోతు తీసుకుంటాం కాబట్టి బ్యాక్ సైడ్కి ఫ్రంట్ సైడ్కి కంపల్సరీ ఒక 1/2 ఇంచు లేదా 3/4 ఇంచు తేడా వస్తుంది. ఒక 1.5 ఇంచు స్ట్రైట్గా ఉండి అక్కడి నుంచి కొంచెం కొంచెం డౌన్ చేసుకుంటూ కట్ చేసేయాలండి. నేను తొందరగా ఎందుకు కట్ చేస్తున్నానంటే మళ్ళీ కరెంటు పోద్దేమో అని భయంతో ఇవి కుట్టిచ్చేసి బ్లౌజ్ రండి సాయంత్రానికి, అందుకని నేను ఫాస్ట్గా కొంచెం. ఇప్పుడు మనం వెనకాల మనం నడుముకి హెమ్మింగ్ చేయడానికి ఒక పట్టీ వేస్తాం కదండి, ఈ ముక్కలు అయితే నడుముకి. ఇప్పుడు షేప్ బెల్ట్ అండి, అది ఎంత అయితే ఉందో సమానంగా అంత చూసుకుని దానికంటే ఒక 2 ఇంచులు ఎక్స్ట్రా పెట్టుకున్నాము అని అంటే ఖర్చుకు సరిపోద్ది. అలాగే పైన ఉక్సుల దగ్గర కూడా కరెక్ట్గా పెట్టుకుని దానికి ఒక 1/2 ఇంచు పైకి పెట్టుకోవాలి. ఇలా సైడ్ జాయింట్ దగ్గర కూడా కరెక్ట్గా మనకి ఎంతవరకు ఉందో అంతవరకు కొలుసుకుని ఒక 1/2 ఇంచు ఎక్స్ట్రా పైకి పెట్టుకోవాలి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి, సపోర్ట్ చేయండి. కస్టమర్స్ వచ్చారండి బ్లౌజుల కోసం. ఇదండి వీడియో. నా వీడియో కనుక తప్పకుండా మీరు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మరిన్ని వీడియోలు చేయాలని అంటే కనుక మీరు నాకు సబ్స్క్రైబ్ చేసి లైక్ చేస్తే నాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుందండి. తప్పకుండా సపోర్ట్